డోంట్ మిస్ ఇట్. చూడండి ఉంటుంది మీకు, చూడండి చూసి చూడండి బ్రో. సెకండ్ హాఫ్ సమంత అవసరం చూడండి. అనుదీపు సమంత మంచి పేరు. మ్యాడ్ 3లో రిలీజ్ చేస్తారు. అది మ్యాడ్ 1 కొంచెం బెటర్ అనిపించింది నాకు. ఇది సాంగ్స్ అని బాగున్నాయి. ఆల్ ది ఐటమ్ సాంగ్స్ అంతా బాగానే కట్టారు, కానీ కామెడీ అయితే 1 బాగుంది. అదైతే బ్రో బ్యాక్గ్రౌండ్లో ఉండే అమ్మాయిలు కూడా అందంగా ఉన్నారు బ్రో. హైలైట్ అది. ఎక్కడ పడ్డారు కానీ సంతంతా అందరూ బాగున్నారు. అది మాత్రం నిజం హైలైట్. నాకా మనం ఎక్స్పెక్ట్ చేస్తాం కదా వచ్చి కామెడీ మూవీ అని వచ్చాం. ఫ్రెండ్షిప్ అదంతా పక్కన పెట్టిన కామెడీ మూవీ అని వచ్చాం. ఒక కామెడీ అని చెప్పి ఇచ్చేసి పోయాడు అంతే. అది ఎన్టీఆర్ బామ్మర్ది అని తెలిసేలా చేశాడు. ఆయన కొంచెం హైలైట్ చేశారు. ఓకే. ఇప్పుడే మ్యాడ్ స్క్వేర్ సినిమా చూశాను పోయా. నవ్వి పిచ్చోండి అయిపోయినా. నవ్వి గోక్కని చూడు, జుట్టు మొత్తం రాలిపోయింది. చూడు జుట్టు రాలిపోయింది. నవ్వి కామెడీ. ఈ సినిమాలో మీరు 1,00,000 రూపాయలు పెడితే కూడా దొరకని కామెడీ ఒక 10 రూపాయలు పెట్టండి చాలు. 10 రూపాయలు పెట్టి ఈ సినిమా చూడండి. ఈ సినిమాలో మీకు అంత చిక్కుతుంది అనమాట. 1,00,000 రూపాయలతో దొరకండి. 500 నేను పెట్టా. ఈ మ్యాడ్ సినిమా పక్కపడట. నేను మ్యాడ్ సినిమా 500 పెట్టి చేసి 500 పెట్టి టికెట్ కొన్నా. నా డబ్బులతో కొన్నా. ఎవరి డబ్బులతో కొన్నా. ఇది డిఫరెన్స్ అంతా ఏమి లేదు. డిఫరెన్స్ వస్తున్నా. మ్యాడ్ 1కి మ్యాడ్ 2కి ఉండేదాల్లో ఒకటే కామన్ పాయింట్ ఏంటంటే, అది సినిమాలో ఉండేదాల్లో ఒకటే ఏంది, మ్యాడ్ 1లో హీరోయిన్లు ఉండరు, మ్యాడ్ 2లో హీరోయిన్ లేరు. అయినా మాకేం బాధ లేదు. ఈ సినిమాలో స్వాతి రెడ్డి ఉంది పోయా. అబ్బా స్వాతి రెడ్డి వేసే డ్యాన్సులు, ఆ రొమాన్స్లు, ఆ ఫిగర్ ఉంది. అబ్బా నేను చూసి కొట్టేసుకున్నా. స్వాతి రెడ్డి ఎన్టీఆర్ బామర్దే కాదు, ఆ నలుగురు బామర్దులు. అందరూ నా బామర్దులు, నలుగురు నా బామర్దులు. ఆ హీరోలు అందరూ ఒక్కరు కాదు. ఇందులో మీరు తెలుసుకోవాల్సింది ఇదే, మోసపోకండి దయచేసి. ఎవరు చెప్పిన మాట వినకండి. నలుగురు హీరోలు బాగా చేశారు. మ్యాడ్ 2 కంటే కొద్దిగా ఎక్కువగానే ఉంది. ఎక్స్పెక్టేషన్స్ టూ హై. బాగుంది. ఫస్ట్ హాఫ్ నుంచి ఎండ్ వరకు కామెడీ చాలా బాగుంది. అండ్ ఎవ్రీవన్ క్యారెక్టర్ చాలా బాగా చేశారు. చాలా బాగుంది సినిమా. బాగున్నాయి. ఫనీ, వెరీ ఫనీ, ఎక్సలెంట్ అండి. చాలా హైపర్ ఇచ్చారు అనుదీప్. అరౌండ్ ఒక 5 minutes క్యారెక్టర్ తప్పకుండా 100%. బాగున్నాయండి. చాలా బాగా చేశాడు. అవుట్ ఆఫ్ 5 +2 AB మ్యాడ్ స్క్వేర్. మనం చాప్టర్ 1 ఎలా చూసినామో చాప్టర్ 2 కూడా అలాగనే ఉంది. అలా కాలేజ్ సీన్స్ కావచ్చు, మనం చాప్టర్ 1లో చూసినాం. పార్ట్ 2లో ఏం చేసినట్టే స్టోరీని మన లడ్డన్న ఇట్లా తిప్పుతాడు. స్టోరీని అలా తిప్పుతూ ఉంటుంది స్టోరీ మొత్తం. మనం ఏంటంటే మన భరత్ కావచ్చు, మనం అంటే విలేజ్లో భరత్ డీజే పెట్టి చేస్తాం కదా పెళ్ళిళ్ళు, ఆ టైప్ జానర్లో ఉంది. కామెడీ సినిమా ఉంది, కామెడీగా ఉంది. అంటే మన మ్యూజిక్ కావచ్చు, దాంట్లో తమన్ సార్ మ్యూజిక్ బాగా ఇచ్చారు. మ్యూజిక్ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ ఆర్ఆర్ కావచ్చు, బాగానే ఉంది. చూడొచ్చు, అన్న సినిమా చూడొచ్చు. మ్యాడ్ 1 లా ఉంది సినిమా చూడొచ్చు. చాప్టర్ 1 ఎలా ఉందో సామ్సంగ్ బాగుందన్న, మంచి సాంగ్స్ ఉన్నాయి అన్నా. సురేనా మీరు బాగా చేశారన్నా. క్యారెక్టర్ మీరు జీవించారన్నా. అన్నా నా గుండె మీద ఒట్టు. సూర్యుడన్న క్యారెక్టర్ సూపర్ హిట్ అన్నా. మ్యాడ్ సినిమా చూడండి అన్నా. మ్యాడ్ స్క్వేర్ సినిమా బాగుందన్నా. అన్నా నేను ఇచ్చే రేటింగ్ 3 అన్నా. ఒక్కసారి చూడొచ్చు అన్నా. చూడొచ్చు పర్లేదన్నా. సినిమా బాగుందన్నా. కామెడీగా ఉంది, కామెడీ జానర్ అన్నా. అన్నా సెకండ్ హాఫ్ బాగుందన్నా. ఫస్ట్ హాఫ్ అలా ఇలా డౌన్ అయ్యి ఇలా లేస్తుందన్నా. సుయ్యని రాకెట్ మీద చూసిపోద్ది. సెకండ్ హాఫ్ బాగుందన్న. పాపం బ్రో, ఆడికి మాత్రం పెళ్ళి అవ్వలేదు బ్రో. సింగిల్గా మిగిలిపోతాడు. ఏంటి బ్రో ఇది? కాకపోతే సినిమాలో ఫుల్ ఆఫ్ పంచెస్ ఉన్నాయి బ్రో. మీరు ఎన్ని అనుకుంటారో అన్నిటికీ అన్ని పంచులు ఉన్నాయి. చాలా అంటే చాలా నవ్వుకుంటాం. ఎందుకంటే నాగవంశీ గారు ఆల్రెడీ చెప్పేశారు డైరెక్ట్ స్టేట్మెంట్. సినిమాలో స్టోరీ గిరి ఏం లేదు, వచ్చామా నవ్వుకున్నామా వెళ్ళిపోయామా అనే మాట చెప్పేశారు. కాబట్టి నేను దాని గురించి ఏం మాట్లాడను. కాకపోతే నాకు అనిపించింది కంపేరింగ్ టు మ్యాడ్ 1
ఎందుకంటే సీక్వెలే కాబట్టి. కంపేరింగ్ టు మ్యాడ్ 1 చాలా ఇది కొంచెం బోరింగ్ అనిపిస్తుంది. ఆ పంచులు వచ్చినప్పుడు నవ్వుకుంటాం తప్ప రిమైనింగ్ ఎక్కడ అంత ఇంప్రెసివ్ అనిపించదని నాకు అనిపించింది. సో ఇంకొకటి, దీంట్లో ఉన్న క్యారెక్టర్స్ చాలా చాలా నచ్చేస్తాయి అందరికీ. బేసిక్గా మ్యాడ్ 1లో 3 క్యారెక్టర్సే గుర్తుంటే ఇక్కడ చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. బాయ్ కావచ్చు, ఆ లైలా క్యారెక్టర్ కావచ్చు, ఇంకా వచ్చే క్యారెక్టర్లు అన్నీ చాలా 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 నవ్విస్తాయి. దీంట్లో మెయిన్గా మాట్లాడాలి, లడ్డు మామ కుమ్మేసావు అసలు. హీరోయిన్ ఎందుకు బ్రో? 5-10 మినిట్స్కి ఒక హీరోయిన్ వస్తుంటే హీరోయిన్ ఎందుకు బ్రో? మాకు హీరోయిన్ వద్దు, హీరో లేరు, హీరోయిన్ లేరు, ఓన్లీ పంచాస్. వచ్చామా, నవ్వుకున్నామా, దొబ్బేసామా, అంతే. చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తాం పంచెస్ని. కాకపోతే సాంగ్స్ మీద ఇంకొంచెం కాన్సన్ట్రేట్ చేసుంటే బాగుండు అనే ఫీలింగ్ అనిపించింది నాకు. ఎందుకంటే ఎవరికైనా స్వాతిరెడ్డి సాంగ్ ఒక్కటే కనెక్ట్ అవుతుంది తప్ప రిమైనింగ్ ఏవి అంత ఊపు వచ్చే అంత అనిపించలేదు. మ్యూజిక్ ఉంది బట్ కనెక్టివిటీ అనేది చాలా తక్కువ ఉంది కంపేరింగ్ టు మ్యాడ్ 1. సో తమనిచ్చారు, భీమ్సన్ ఇచ్చాడు, అన్నీ చాలా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు అన్నీ బాగా అనిపిస్తాయి. కాకపోతే ఫస్ట్ ఆఫ్ ఓన్లీ పంచెస్ మీద కాన్సన్ట్రేట్ చేయడం వల్ల ఎక్కడ కనెక్టివిటీ లేదు. ఓన్లీ పంచ్ వచ్చింది నవ్వాం, పంచ్ వచ్చింది నవ్వాం అన్నట్టుంటే సినిమాని ఎంజాయ్ చేయలేం కదా. చాలా బాగుంది. మన పండు క్యారెక్టర్ హైలైట్ చేసి చూపించారు. అంటే ఆఫ్టర్ కాలేజ్ తర్వాత తన మ్యారేజ్ అవుద్ది. సో మ్యారేజ్కి ఫ్రెండ్స్ వస్తే ఆ పెళ్ళి క్యాన్సిల్ అయ్యిద్ది. తర్వాత వీళ్ళు అంతా గోవా వెళ్తారు. అక్కడ సునీల్ గారు క్రైమ్ సీన్స్ వల్ల సినిమా నడిచిపోయింది. అలా 3 సాంగ్స్ ఉన్నాయండి. 2 ఐటెం సాంగ్స్ అయితే, ఒకటేమో పెళ్లిలో సాంగ్ ఉంటుంది. బాగుంది, చాలా రిచ్గా చూపించారు. అమ్మాయి కూడా బాగా చేసింది. అవును, లడ్డు క్యారెక్టర్ మీద నడుచుద్ది. చాలా ఫన్ఫుల్గా చూపించారు. ఇది కంటిన్యూషన్ అంతే. అది కాలేజ్ లైఫ్ అయితే, ఇది కాలేజ్ అయిపోయిన తర్వాత మ్యారేజ్ చేసుకుంటారు కదా. మ్యాడ్ 3 కూడా ఉంది. సో దానికోసం ఏగర్లుగా వెయిట్ చేయొచ్చు. పేరు తెలియదు కానీ మన అదే ఎన్టీఆర్ వాళ్ళ బామ్మర్ది. సో తన హైలైట్ చేశారు లాస్ట్లో. ఒక పోగిరి లెవెల్లో ట్విస్ట్ ఒకటి ఉంటుంది. ట్విస్ట్ పోగిరి రేంజ్లో ఉందని చెప్తున్నా. డీడీ అని ఒక ఆయన ఉన్నారు, సంతోష్ శోభన్ వాళ్ళ తమ్ముడు. సో తను మెయిన్గా చేయాలని చూశారు కానీ అందరూ సమానంగానే ఉంటుంది క్యారెక్టర్స్. సినిమా బాగుంది బ్రో, చాలా బాగుంది. అందరూ వెళ్ళి చూడొచ్చు, చాలా బాగుంది. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు సినిమాలో అయితే 100% నవ్వుకుంటారు. ఎటువంటి బోర్ ఫీల్ అవ్వరు, హ్యాపీగా ఉంటుంది. అందరూ వెళ్ళి చూడొచ్చు. సినిమా అంత కామెడీ అన్న, ఫస్ట్ నుండి లాస్ట్ వరకు నవ్వుకుంటూనే ఉంటాం. ఈవెన్ క్లైమాక్స్లో కూడా మంచి కామెడీ పెట్టారు. బాగుంది సినిమా అయితే. అండ్ క్లైమాక్స్ ట్విస్ట్స్ కూడా చాలా బాగుంది. మ్యాడ్ 1 ఏ అయితే మ్యాడ్ 2 వచ్చేసరికి ఏ స్క్వేర్, దానికి డబలే ఉంది కామెడీ అయితే. సునీల్ యాక్టింగ్ సూపర్ అన్న, ఎక్సలెంట్. అసలు చాలా బాగుంది అన్న. మ్యారేజ్ సీన్స్ అయితే చాలా బాగుంటాయి. అసలు ఏ టు జెడ్ అన్న నవ్వుకోవచ్చు 100%. ఫ్యామిలీతో వచ్చి హ్యాపీగా నవ్వుకోవచ్చు. ఫ్రెండ్స్ అయితే మరి చెప్పక్కర్లేదు, లిటరల్లీ నవ్వుతారు. అసలు స్క్వేర్ అంటే ఆబ్వియస్లీ డబుల్ ఉంటుంది. ఫుల్ ఆఫ్ కామెడీ సినిమా అయితే. ఆడియన్స్ అందరూ చూడొచ్చు అన్న, అసలు ఏం లేదు. 100% చాలా బాగుంది. 5కి 4.5 రేటింగ్ ఇస్తాను నేనైతే. 100కి 100% చూడొచ్చు.